వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి సంబంధించి తాజాగా జరిగిన సిఆర్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతి రాజధానిలో 20 మెగావాట్ల డేటా సెంటర్ అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. 20 మెగావాట్ల డేటా సెంటర్ అంటే ఇదేదో విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ మాదిరి కాదు. అమరావతిలో వచ్చే డేటా సెంటర్ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డేటా మొత్తాన్ని ఒకే చోట నిల్వ చేయడంతో పాటు ఆ డేటాని ఉపయోగించుకునే విధంగా ఆ కేంద్రాన్ని తీర్చిదిద్దబోతా ఉన్నారు. ఇక అమరావతి రాజధాని ఫేజ్ 2కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతి రాజధాని రైతులకు చెల్లించాల్సిన కౌలు బకాయిల్ని కూడా విడుదల చేశారు. అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు రైల్వే అవసరాల కోసం 2300 ఎకరాలని ఒకే గ్రామంలో రైతు సోదరులు ప్రభుత్వానికి ఇచ్చారు. పూర్తిగా గ్రామం మొత్తం గ్రామ సభ నిర్వహించి ఆ భూములు ఇచ్చేందుకు మోతడక గ్రామస్తులు ముందుకు వచ్చారు. ఇక ఫేజ్ 2కు సంబంధించి కూడా భూసేకరణ వేగంగా జరుగుతూ ఉంది. రైతుల కౌలు సంబంధించి కూడా పూర్తిగా ఎప్పటికప్పుడు బకాయిలు లేకుండా విడుదల చేస్తూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా అందుబాటులోకి రాబోతా ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఈ ఏడాది చివరిలో శంకుస్థాపన చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు 4 దశలుగా పనులు ప్రారంభించబోతా ఉన్నారు. ఫస్ట్ ఫేజ్కు సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డుకి డిసెంబర్లో శంకుస్థాపన చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఇక కృష్ణానది మీద కూడా హైదరాబాద్ వైపు రాజధానికి కనెక్టివిటీ పెంచే విధంగా అవసరమైన ఏ ప్రాంతాల్లో బ్రిడ్జిలు అవసరమవుతాయి అనే దానికి సంబంధించి ఒక కన్సల్టెన్సీని నియమించారు. ఆ కన్సల్టెన్సీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా ఇప్పటికే వెస్ట్ బైపాస్లో నిర్మాణంలో భాగంగా ఒక బాహుబలి బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్లో మరో బ్రిడ్జి అందుబాటులోకి వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్లో మరొక బ్రిడ్జి అందుబాటులోకి వస్తుంది. ఇవి కాకుండా అదనంగా ఏదైనా బ్రిడ్జిలు అవసరమా లేదా అనేది కన్సల్టెన్సీ తెలుస్తుంది. ఇక రాబోయే కొద్ది రోజుల్లోనే అమరావతిలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే ఉద్యోగాలు జనరేట్ చేసే కంపెనీల్ని ఆహ్వానించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఏడాది డిసెంబర్ నాటికి ట్రంక్ రోడ్లు కలెక్టర్ రోడ్ల నిర్మాణం మొత్తం పూర్తవుతాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత అమరావతి రాజధానిలో అమరావతి, మంగళగిరి, గుంటూరు, విజయవాడ నగరాల్లో 1 కోటి జనాభా వచ్చే విధంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఇప్పటివరకు విశాఖపట్నం, రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలకు వెళ్ళాయి. ఇక నుంచి అమరావతి రాజధానికి పెట్టుబడులు తీసుకురావాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఉపాధి కల్పించకుండా అమరావతి రాజధానిలో జనాభా పెరిగే అవకాశం లేదు. ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఉంటే ఆ నగరాలు మాత్రమే సస్టైన్ అవుతాయి. అమరావతి నగరం కేవలం ప్రభుత్వ భవనాలు నిర్మించి రోడ్లు నిర్మిస్తే అక్కడ జనాభా పెరిగే అవకాశం లేదు. కనీసం 5 లక్షల జాబ్స్ జనరేట్ చేస్తేనే అమరావతి జీవకళ ఉట్టిపడుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఆ వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.